హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తున్నా అనమాట. అది కూడా తిరుపతికి వెళ్తున్న వ్లాగ్ షూట్ చేస్తున్నా. మేము అనుకోకుండా 1 డే బిఫోరే తత్కాల్లో టికెట్స్ తీసుకొచ్చారనమాట మా వాళ్ళు. ఇంకా దర్శనం టికెట్స్ కూడా మేము బుక్ చేసుకోలేదు, ఎస్ఎస్డి టోకెన్స్ కోసం అని అయితే వెళ్ళాము. కానీ మేము వెళ్ళిన రోజు వెనస్డే రోజు ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వట్లేదు థర్స్డే దర్శనానికి. సో మేము ఫ్రీ దర్శనం ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. అది ఎట్లుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రీ దర్శనం ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు బస్ ఎక్కి కొండపైకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అలిపిరి నుంచి నడిచినాం. ఫస్ట్ టైం కదా బస్సు, మొత్తం వంకలు తిరుగుతూనే ఉంది, వంకలు మొహమాటం. నేను కవర్ తీసుకున్నా వామిటింగ్ వస్తుంది అని, వంకలు ఉందని. తర్వాత బస్సులో చాలామంది తీసుకున్నారనమాట. నవ్వుతున్నారు, సేఫ్టీ అంతే. ఒకవేళ వామిటింగ్ వస్తే అట్లా సేఫ్టీ ఉండాలి కదా. బస్ దిగేసి రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈలోపు పుష్కరిణిలో స్నానం చేయొచ్చని. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు. గాయ్స్, ఇప్పుడు వరాహ స్వామి దర్శనంకి అయితే లైన్లోకి వచ్చినాం. పబ్లిక్ అయితే ఈరోజు చాలానే ఉన్నారు. ఇవన్నీ మాడ వీధులు. స్వామి దర్శనం ఇది అయ్యాక వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది. వెళ్తాం. ఆయన అయితే ఫాస్ట్గా గాయస్, మేము ఇప్పుడు భోజనశాల తినడానికి వెళ్తున్నాం గాయస్. చూడండి, తినడానికి కూడా ఇంత లైన్. మేము కొండపైకి రాగానే ముందు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో ఉండి రూమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనమాట. ఆ రోజు లాకర్స్ కూడా ఖాళీగా లేకుండే, అసలు లగేజ్ పెట్టుకుందామంటే ఎలాగో రూమ్ వస్తుంది కదా ఈవినింగ్ 7 వరకు అట్లా అని వాళ్ళు చెప్పగానే మేము లగేజ్ కూడా మాతోనే క్యారీ చేసామన్నమాట. ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయిపోగానే భోజనం చేసి ఫ్రీ దర్శనంకి లైన్లో ఉండొచ్చు కదా అని మా ప్లాన్ ఆ రోజు అన్నమాట. ఇంకా ఫుడ్ తినేసి అట్లా కొంచెం టైం పాస్ చేసామన్నమాట రూమ్ మెసేజ్ రావడం కోసం. ఇంకా రూమ్ మెసేజ్ రాగానే ఇంకా బ్యాగ్స్ అన్ని రూమ్లో పెట్టేసి వరాహస్వామి దర్శనం చేసుకునేటప్పుడే కలిసారనమాట. వేరే వాళ్ళు చెప్పారు సర్వదర్శనంకి 24 hours 28 hours టైం పడుతుంది అని. వాళ్ళని మొత్తం అడిగి తెలుసుకున్నాం అనమాట. ప్రాసెస్ ఏంటిది, ఎట్లా, ఎన్ని అవర్స్ పడుతుంది, ఎంతసేపు ఉండాలి అని అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళినాం. మేము సర్వదర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు 8 అవుతుంది. రేపు ఈవినింగ్ 8 అవుతుందంట. ఇప్పుడే సర్వదర్శనం ఎంట్రీ వచ్చేసినాం. లైన్లోకి ఎంటర్ అయినాక మొత్తం ఇట్లా నడవడమే ఉంటుంది కావచ్చు, ఎంత వెళ్ళిపోతాంలే అనుకున్నా. బట్ చూస్తే మేము అనుకున్నది ఒకటైతే అక్కడ రియాలిటీ ఇంకొకలా ఉన్నదన్నమాట. కాసేపు ఆగడం, మళ్ళీ లైన్ స్టార్ట్ అవ్వడం. ఇంకా మాకు నైట్ అంతా ఆ లైన్లోనే అయిపోయిందనమాట. నైట్ 8:30కి ఎంటర్ అయితే మార్నింగ్ 9 వరకు ఒక హాల్కి పంపే వరకు దాంట్లోనే టైం అయిపోయింది. మళ్ళీ అక్కడ 3 hours వెయిట్ చేయించి నెక్స్ట్ టోకెన్ ఇస్తారనమాట. టోకెన్ ఇచ్చి కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. అప్పుడు మనం రీఎంట్రీ ఆప్షన్ తీసుకొని బయటకు వెళ్ళి కరెక్ట్ టైంకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే మొబైల్ అలా ఉంటుందా అని. సర్టెన్ టోకెన్ వచ్చే వరకు అయితే
మనకి మొబైల్ తీసుకెళ్ళొచ్చు. టోకెన్ దగ్గర మనం ఫోన్ డిపాజిట్ చేయొచ్చు. ఏమైనా లగేజ్ బ్యాగ్స్ అట్లా ఏమన్నా అక్కడ డిపాజిట్ చేయొచ్చు. తర్వాత మనం రీఎంట్రీ ఆప్షన్ తీసుకొని వచ్చి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మేము అట్లనే తీసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కరెక్ట్ టైంకి కరెక్ట్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఉన్నాం. ఇంకా మేము వెనస్డే రోజు నైట్ 8:30కి లైన్లో ఉంటే థర్స్డే రోజు 1 o'clock వరకు మా దర్శనం కంప్లీట్ అయిందనమాట. నిజ రూప దర్శనం అంటారు కదా థర్స్డే రోజు, సేమ్ అదే అట్లనే అయిందనమాట మాకు కూడా. ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ జపాలికి వెళ్ళాము. ఇంకా జపాలి కూడా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టిప్స్ కూడా యాడ్ చేస్తా, చూసేయండి. చూడండి క్రౌడ్ అయితే బాగానే ఉంది. సన్నమిడు నువ్వు భయపడు. బ్యూటిఫుల్ వ్యూ అసలు ఇది. వెళ్ళు. దర్శనం అయిపోయింది. జనాలు చాలా ఎక్కువనే ఉన్నారు కానీ ఫాస్ట్గా దర్శనం అవుతుంది. అయిపోయింది గైస్ తిరుపతి ఫుల్ టైర్డ్ అయిపోయినాం నడిచి. అంత క్యూలో నడిచినందుకైతే వర్త్ అనిపించింది. దర్శనం మాత్రం బాగా జరిగింది. మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే తిరుపతి. ఫస్ట్ మాకు క్యూ లైన్లో ఈ ఫ్యామిలీ పరిచయం అయిందనమాట. ఈ బుడ్డోడితో చాలా టైం పాస్ అయిపోయింది.